పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మాత్రమే చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. మరలా చదువు, అందరు చదవండి, అందరు తీయండి బైబిల్. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, అనేకులు ప్రపంచమంతటా ఆయన వాక్యం మీద వినేటువంటి ధన్యత కలిగించాలని స్తోత్రం తండ్రి. అయ్యా, నీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి. మా శక్తి, మా జ్ఞానము, మా తెలివితేటలు అయ్యా నీ వాక్యం వివరించుకున్నట్టు సరిపో కనుక ఈ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని వాక్యమైన యేసునామమున నిన్ను వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామమున కృపా సమాధానములు దేవుడు మీకెల్లరకు అనుగ్రహించునుగాక, ఆమేన్. వాక్యం జాగ్రత్తగా వినాలి, బైబిల్ తీసి పెట్టుకోవాలి. ఒక 2 లైన్లు మాత్రమే మనం చెప్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 55:6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. పాత నిబంధనలో ప్రియులారా, పాత నిబంధన కాలంలో వారు ఏం చేశారంటే దేవుడిని యెహోవా అని పిలిచారు. వారు మనము క్రొత్త నిబంధనలో మనము యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నాం. 2 తేడా లేదండి, 2 ఒకటే. సృష్టికర్త అయిన తండ్రి, రక్షణకర్త అయిన కుమారుడు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి, ముగ్గురు ఒకరుగాను ఒకరు ముగ్గురుగాను ఉన్నారు. మర్చిపోకూడదు మనం. తండ్రి కాలంలో అనగా యెహోవా కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ తండ్రి కాలంలో ఉన్నాము. ముగ్గురు కూడా ఉన్నారు. మనం ఆరాధించేవారు, మనం నమ్ముకున్నటువంటి వారు త్రియేక దేవుడు. ఒకరు ముగ్గురుగాను, ముగ్గురు ఒకరుగాను ఉన్నారు. గందరగోళం లేదు. సరే, మన పాఠంలోకి పోతాము. దొరుకు కాలం అని అన్నారేంటి? వ్యవసాయ రంగంలో చూసారా, కొన్ని పంటలు, కొన్ని ఫలములు సంవత్సరంలో ఒకసారి దొరుకుతాయి. అవి తర్వాత దొరకవు. మామిడి పండ్లంటే సీతాఫలములు, తాటి ఫలములు, జీడి మామిడి ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి ఒక కాలంలోనే దొరుకుతాయి. ఇక్కడ వాక్యం చెప్తున్నారు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఇది చాలా అవసరమైన మాట, మనం ధ్యానించాల్సిన మాట. మనము ధ్యానించి నేర్చుకుని మరి దానిలో ఉన్నటువంటి సారమును గ్రహించాలి. పిల్లగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఆయన భూమికి పునాది వేశారు? అనాది కాలంలో ఉన్నారు ఆయన, అంతవరకు ఉన్నారు. చూడండి, ఆది అంతం అన్నది. ఇంకా దానికి పూర్వం ఉన్న వాటిని ఏమంటారంటే అనాది అనంతము. అంతవరకు ఉన్నటువంటి దేవుడిని దొరుకు కాలం అనేటువంటి మాట ఎందుకు వాడారు? జాగ్రత్తగా వాక్యం ఎప్పుడు కూడా తప్పురారండి, మనమే తప్పుగా ఉంటాం. జాలించుకోవలసి ఉన్నది. చూడండి, దేవుడు సర్వ సృష్టికర్త, అనాది కాలం నుండి అంతం వరకు ఉన్నాడు ఆయన. మరి ఆయన దొరుకు కాలం అని ఎందుకు అన్నారు? చూడండి, హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 10 నుండి 12 వరకు చూసినట్లయితే హెబ్రీ పత్రిక 1:10 నుండి 12 వరకు. ప్రభువా, నీవు ఆది భూమికి పునాది వేసింది, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు,
అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయం వలె మార్చబడును. మడిచివేయుదువు, అవి వస్త్రం వలె మార్చబడును. కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తొలగవు. వీళ్ళారా, ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆయన. చూడండి, క్రిస్మస్ కాలంలో మనం యెషయా 9:6లో ఏం చదువుతామంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి. ఇలా ఎన్నో వాక్యాలు ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. కొన్ని మాత్రమే మనం ఆయన నిత్యం ఉండేవాడని ఎన్నో ఉన్నాయి. చూడండి, హెబ్రీ పత్రికలోనే ఇంకొక మాట చూద్దాం. మనం 7వ అధ్యాయంలో 3వ వచనం చూసినట్లయితే, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలములకు ఆదియైనను, అంతమైన జీవనకు అంతమైనను లేనివాడే నుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చూసారా, దేవుడంటే ఎప్పటి నుంచి ఉన్నారో ఆయన నోటి మాట ద్వారా భూమి ఆకాశాలు కలుగు చేశారు, భూమికి పునాది వేశారు. అటువంటి ఆయన గురించి ఏం చెప్తున్నారు? యెషయా 54లో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. అదేందో చూద్దాం. మనం చూడాలి, నేర్చుకోవాలి, వెదకాలి, వేడుకోవాలి ఆయన. అది ఇక్కడ మనం పాఠం. వీళ్ళ యోగ గ్రంథంలో వెళ్ళినట్లయితే మనం ఒకసారి 36:26లో మరి ఏం రాయబడుతుందంటే, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య ఏంటంట? మితి లేనిది. 102వ అధ్యాయంలోకి వెళ్ళండి. కీర్తన గ్రంథం 102వ అధ్యాయంలో 25 నుండి 27 వరకు చూస్తే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, కానీ అవి నశించును, కానీ నీవు నిలచియుందువు. మరి దేవుడు ఇలా ఉంటే ఎందుకు యెహోవా మీకు దొరుకు కాలం అని రాశారండి? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. వాక్యం వినేవాడు ఇక్కడ క్లారిఫై అయిపోవాలి మనకు. ఎందుకంటే మానవులు భూమి మీద నివసించే కాలమే ఆయన దొరికే కాలం. మానవులు భూమి మీద నివసించే కాలము చాలా స్వల్ప కాలము. ఆ కాలంలోనే ఆయన మనకు దొరుకుతారు, వెతకడానికి దొరుకుతారు, ఆయనను సేవించడానికి సమీపంగా ఉంటారు. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన దొరకరండి. నీవు ఇక్కడ ఏమేమి చేస్తావో వాటిని బట్టి అక్కడ నీకు ఒక మంచి స్థలము ఇవ్వబడి ఉంటుంది. కనుక మానవులు భూమి మీద నివసించే కాలమే ఆయన మనకు దొరికే కాలము. మనం ఇక్కడ నివసించే కాలమే ఆయన మనకు సమీపముగా ఉన్నటువంటి కాలము. కనుక మనం ఆయనను వెదకాలి, వేడుకోవాలి. ఇలా భూమి మీద సూర్యుని, చంద్రుని, నక్షత్రములను తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు తన పోలిక, తన స్వరూపము ఎవరికి ఇవ్వలేదండి. ఎంత గొప్పలైనా సరే సృష్టిలో ఇవ్వలేదు, మానవులకు మాత్రమే ఇచ్చారు. మానవులకు సమీపంగా ఉంటున్నారు, మానవులతో ఉంటున్నారు, వారికి కనబడి మాట్లాడటానికి. ఇలాగా ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క ప్రశ్న, సందేహం క్లియర్ అయిపోయింది. యెహోవా మీకు దొరుకు కాలం అంటే చెప్పండి, మనము భూమి మీద నివసించే కాలమే ఆయన మనకు దొరికే కాలం. ఈ కాలం కాస్త వాళ్ళెందులో వీడెందులో వాడు వీడు, ఇదిగో ఈ కార్యం ఆ కార్యము వీటితో నిండిపోయి
దేవునిని వెదకట్లేదు మనుషులు. ఎన్నో వాక్యాలు ఉన్నాయండి. చూడండి, ఒకసారి చూద్దాము. 75వ కీర్తనలో మొదటి వచనము, ఫిలిప్పీ పత్రికలో 4:5 అధ్యాయం 5వ వచనం చూస్తే ప్రభు మనకు సమీపముగా ఉన్నాడనేటువంటి మాట కనబడుతుంది. దేవుడు ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పారు. చూడలేకపోవడం నీ తప్పు కానీ ఆయన తప్పు కాదు. ఆయన ఉన్నాడు, ఇదిగో నా ప్రక్కన ఉన్నాడు, మాతో ఉన్నాడని నీవు అనుకుంటే నీకు కనబడతాడు. నేనేమున్నాను అనుకుంటే ఆయన కాదు. మత్తయి సువార్త 18:20లో ప్రభు ఏం చెప్పారు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉన్నారో వారి మధ్యలో నేను. చూడండి, మత్తయి సువార్తలోనే చివరి అధ్యాయంలోకి వెళ్దాము. 28:20లో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. చూసారా? చనిపోయిన వరకు కాదండి, ఆ రిఫరెన్స్ కూడా చూద్దాం. ఇంకా మనం చూస్తే యెషయా 57:15లోకి వెళితే నిదానంగా చదువుకోండి. 57 అధ్యాయం 15వ వచనం పెద్ద వచనం అండి. అక్కడ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఇలా చెబుతున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను కానీ వినయము గల వారికి ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడున్నాడమ్మ దేవుడు? వినయము గల వారి యొద్దను, నలిగిన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మొదటి యోహాను పత్రికలో వెళదాం. 4వ అధ్యాయం 4వ వచనంలో, మన ప్రక్కనే, మన సమీపంలోనే, మనలోనే ఉండడం ఆయనకి ఇంకా ఇష్టం లేక ఇంకా బాగుంటున్నా చెప్పండి. చిన్న పిల్లలారా మీలో ఉన్నవాడు కనుక మీరు. మొదటి యోహాను 4:4 ఎక్కడున్నాడయ్యా దేవుడు? మీలో. వీళ్ళలో మనకందరికీ తెలుసు, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా. కనుక ఆయన మనలో ఉన్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషేకు కనబడి మాట్లాడాడండి దేవుడు. మోషే ఏమడిగాడంటే, అయ్యా ఏంటి నీ పేరేంటి, నీవెవరు, నీ పేరేంటి అంటే ఏం చెప్పాడు ఆయన? మోషేకు ఉన్నవాడను ఆనువాడనని ఆయన గురించి చెప్పాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు నేను. పిల్లల హెబ్రీ పత్రికలో ఒకసారి చూడండి, 13వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటుంది. మనం ఇక్కడ ధ్యానం చేసే వాక్యము చూసారా? యెషయా గ్రంథము 55:6వ వచనము, మనము భూమి మీద ఉన్న కాలంలోనే ఆయన మనకు దొరికేటువంటి కాలం. మనం భూమి మీద ఉన్న కాలంలోనే ఆయన మనకు సమీపముగా ఉన్న కాలం. ప్రియులారా, ఇక అయిపోయిన తర్వాత వీడి చీకట్లో ఉండడమే. రిఫరెన్స్ చూపిస్తామండి, వాక్యంలో రిఫరెన్స్ లేకుండా లేదు పోదాం. కనుక ఈ కాలం ఎంత విలువైనదో చూడండి. ఈ కాలంలో మనం ఎంతగా ప్రభుని వెతకాలో చూడండి. మత్తయి సువార్త 7:7లో ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు, వెదకుడి మీకు దొరుకును. దానిపైన ఏముంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. వెదకుడి మీకు దొరుకునని చెప్పినటువంటి దేవుడు
ఆయనను వెతికినప్పుడు ఆయన దొరకడా? దొరుకుతాడు. సరైన పద్ధతిలో వెతుకుతాడు. భూమి మీద దేవుడు ఎలా ఉంటున్నారంటే వీళ్ళ పాత దేవుళ్ళని, కొత్త దేవుళ్ళని, లేటెస్ట్ దేవుళ్ళని అలా కాదండి. ఈయన ఎప్పుడూ ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే లోకంలో మేధావులైన వారు యేసుక్రీస్తులో ఎప్పుడు వచ్చారండి, అసలు గౌతమ బుద్ధుడి తర్వాతే కదా అని చెప్పుకొస్తారు. అట్లా కాదండి. వీళ్ళ అబ్రాహాము కంటే ముందున్నానని చెప్పారు. యేసు ప్రభు శరీరధారికి లోకానికి వచ్చి ఏం చెప్పాడు? సృష్టి ఆది నుండి సృష్టికి మూలకారకుడు ఆయనే. ఇలా అప్పటి నుండి కూడా ఉన్నాడు ఆయన. అటువంటి దేవుడు మనతో ఉండడం ఆయన ఇష్టం కనుక మనలో ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. అటువంటి ఆయనను నీకు వెతకాలి. ఈ లోకంలో ఉండగానే భూమి మీద మానవ జీవితం తర్వాత ఏముంటుందో చూద్దాం. చూడండి, భూమి మీద ఇక్కడే వెతకాలన్నారు కదండి, అక్కడ పోయిన తర్వాత వెతకొచ్చు కదా, అట్లా కాదండి. ఇక్కడే చూద్దాం. చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 2 పేతురు 2:4. దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి వారిని అప్పగించెను. కట్టిక చీకటి గల బిలములో త్రోసి తీర్పు దినం వరకు కావల్లో ఉంచారండి. వారు దేవదూతల్ని మనం లెక్కే ఉన్నాం. యూదా పత్రికలోకి వెళ్దాం. యూదా పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. మరియు తమ ప్రధానంతో నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదేవుడు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో ఆయన బంధించి భద్రము చేసి ఇలా ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ సూర్యుడు లేదు, వెలుగు హాయిగా పశువులు ఏం చేస్తారమ్మా? బరిగొట్టని పశువుల్ని కట్టేస్తారండి. ఎక్కడ పోవడానికి కట్టేస్తారంటే మేతేస్తుంది అంటే లేకపోతే మనుషుని ఎవరు కట్టేలా నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగు. ఎక్కడికైనా నీళ్ళు నరకానికై నీళ్ళు దేవుడేమో. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత పాతాళము, చీకటి, అంధకారం తప్ప ఏమీ లేదు. అందుకని మర్యాదగా దేవుడు చక్కని వాక్యం వివరిస్తున్నాడు. యెహోవా మేము దొరుకు కాలమందు అందరూ నేర్చుకోండి. ఇది కంటత వాక్యాలు చెప్పండి, బైబిల్ చూడకుండా చెప్పండి. యెహోవా మేము దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను యోబు గ్రంథంలోకి వెళ్తాం. యోబు గ్రంథంలో 10వ అధ్యాయంలో 21-22 చూద్దాం. అంధకారము తీసారా? మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నన్ను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండా. ఎక్కడికి వెళ్తారంటండి? మరణాంధకారము వెలుగే చీకటిగా గల దేశమునకు. అయ్యా, దేవుడు గొప్పవారు, గొప్ప పేరు ప్రఖ్యాతులిచ్చి, వాక్యం ఇచ్చి, ఉన్నత స్థలాల్లో నుంచి ఉన్నత పదవులిచ్చి భూమి మీద నిలిపితే ఆయనను వెదకకుండా వీళ్ళ పల్లె వెళతాయిపోయింది. వీళ్ళ పల్లె వెళతాయి. దేవుని పని కాదు, దేవుని వెతికే పని కాదు, దేవుని మాటలు కాదు, దేవుని పాటలు కాదు, దేవుని వాక్యం. ఇలా ఈ కాలం పుణ్యకాలంగా అయిపోతుంది. ఇంకా చూద్దాం, విలాప వాక్యములోకి వెళ్దాం. చూడండి, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయంలో 6వ వచనంలో పూర్వకాలంలో చనిపోయిన వారు
ఉన్నారు చూడండి. పూర్వకాలంలో చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నారు. ఇలా చీకటి గల స్థలంలోనికి వెళ్తాము. అక్కడ ఆదాము మొదలుకొని ఇప్పుడు దేశ జనాభా ప్రపంచ జనాభాను లెక్కేస్తేనే 800 కోట్ల మంది అండి. ఆదాము మొదలుకొని ఎన్ని లక్షల కోట్లు ఉంటారండి. అందరికి కూడా అకామిడేషన్ ఆయన చేయగలడు. తన మాట ద్వారా భూమి ఆకాశంలో తొలగి చేసిన దేవుడు ఈ ఆత్మలన్నిటికీ కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసి ఉంచాడు. యెషయా గ్రంథంలోనికి వెళ్దాము. రాజైన హిజ్కియా ఆయనకు గొప్ప మరణకరమైన రోగం వచ్చిందండి. బాగుపడిన తర్వాత యెషయా 38, 18, 19 వచనాల్లో మనతో మాట్లాడుతున్నారు చూడండి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అబ్బాబా, ఎంత చక్కని మాట. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లించదు. ఇక్కడ ఉన్నంతకాలమేమో ఇక్కడ స్తుతి చెల్లించాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఆ పని ఈ పని ఈ పని తెల్లారు వేసారంటే పనే. ఈ సామాను బయట వేయండి, ఆ సామాన్ లోపల వేయండి. ఇదే కదమ్మా బ్రతుకంతా. వండండి, సాయంత్రం ఏం తింటాము, రేపు పొద్దున ఏం తింటాం, ఎల్లుండి ఏం తింటాం. అబ్బో, జాగ్రత్త కలిగిన వాడు. బ్రతుకంతా కూడా ఇవే సరిపోయినాయి. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నీకు 5 రూపాయలు కూడా లేదు సందా వేయడానికి. ఇక్కడే ఏదైనా నీ జేబులో డబ్బులుంటే సందా వేయడానికి. ఇలా 115 అధ్యాయంలోనికి వెళ్తాం. చాలా ఉన్నాయండి, కొన్ని చూపించవు నాకు ఇష్టం కనుక. కీర్తన గ్రంథము 115, 17, 18 వచనాలు చూద్దాం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఎంత విచారము చూడండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఎవరండి స్తుతించేది? ఇదిగో ఇప్పుడు బ్రతుకున్న వారే. వీళ్ళకి ఎన్ని పనులండి? మెడ చుట్టూ పనులే. మోగులేసి కట్టారు, మెడకాయ చుట్టూ కట్టారు, కాళ్ళు చేతులు కట్టేశారు. ఊళ్ళో పనులు ఎన్నైనా చేసుకోవచ్చండి. ఎంతైనా తినొచ్చు, ఎంతైనా తినవచ్చు. మందిరానికి రావడానికి మాత్రం సాతాను ఊరుకోదు. ఇలా కీర్తన గ్రంథంలో ఇంకా కొన్ని చూద్దాం. 30వ కీర్తనలోకి వెళ్ళండి. 30వ కీర్తనలో 8, 9 చదువుదాం. 38 నేను నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఇలా మట్టికి మన్నైపోతారు. మట్టికి నీవు మన్నే కనుక మన్నైపోతువు అనే మాట ఆదికాండంలో ప్రభు
అందరూ చదువుకున్నారా, విన్నారా, చూచారా? నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణమన్న ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. వీడారా, మనము భూమి మీద ఉండగానే ఆయనను స్తుతించాలి, ఆయన సత్యమును వివరించాలి. ఇది చాలా చాలా అవసరము అని మనకు కనబడుతున్నది. వీడారా, 88వ కీర్తనలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. 88లో 10 నుండి 12 వచనాలు చదువుకుందాం. 88వ కీర్తన అందరు తీయాలి, చూడాలి. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా, నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియదమునా, పాతాళములో నీ నీతి. అబ్బా పిల్లారా, ఎంత చక్కని మాటలు, మన హృదయాన్ని కదిలించే మాటలు ఇక్కడ వ్రాయబడినాయి. అంధకారములో మృతులు, ప్రేతలు, సమాధి, నాశన కూపము, ఇవన్నీ కూడా ఈ కాలం అయిన తర్వాత దాపరించబోతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించు. ఈ కాలంలో వాక్యం ఇవ్వడంగా నీకు ఎంత వెలుగండి. అబ్బా, సూర్యునికి చంద్రునికి ఆటేశాడు దేవుడు ఆది కాలంలో. నేటి వరకు అవి ఆ పని చేస్తూనే ఉన్నాయి. అమెరికా వాడు కానీ, తెల్లవాడు కానీ, నల్లవాడు కానీ అటు పని చెప్పలేదు. ఎంత వెలుగులో ఉన్నామండి. అబ్బా, దీనికి కూడా పనిచేస్తే ఏం చేస్తామంటే వేస్తారు ఏమన్నా. మనోళ్ళు, మన ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఈ పగలు కూడా వెలుతులంతా తీసుకుంటారు, గబ్బగడ్డం తయారు చేసేస్తాం, కట్టాల్సిందేమో అట్లా తయారయ్యారు. దీనికి పనిచేస్తే దేవుడు మనం ఎంతగా ఎక్కడ తెచ్చి కట్టగలం. అటువంటి గొప్ప స్థితి భూమి మీద మానవుడికి ఇచ్చాడు. కావలసిన అన్నీ ఇచ్చేసాడని ఆయనను సృష్టించడానికి, ఆయనను వెతకడానికి, ఆయనను వేడుకోవడానికి. ఇలా 143వ కీర్తనలోకి వెళ్తాం. 143వ అధ్యాయము 3వ వచనం చూడండి. 143:3 చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటుగా గాఢాంధకారంలో నన్ను నివసింపచేయుచున్నావు. చాలా మంది భక్తులు రాశారండి, చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం. ఇక్కడ ప్రభువుని ఎరిగినటువంటి వారు, ఎరిగి ఆయనను సరిగా పూజించినటువంటి వారు, ఆరాధించినటువంటి వారి గద్దెంటూ చూద్దాం. ఒకసారి చూడండి. 49వ కీర్తనలోకి వెళ్దాం. 49వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం. 49:14 వారు పాతాళంలో మద్దగా కూర్చోబడుదురు, మరణము వారికి కాదు. ఏంటంటే వీళ్ళ కాపలా ఎవరంట? మరణము వారికి కాపలాగా ఉంటుంది. జాగ్రత్త. నీ జీవిత దినముల లెక్క చివరి వరకు కూడా పోరాడతారండి. చివరి వరకు కూడా దేనికైనా మా పోరాడింది లోకంలో బతకడానికి, మేము మనవాళ్ళు అనిపించుకోవడానికి. వాళ్ళ దగ్గర మనవాళ్ళు, వీళ్ళ దగ్గర మనవాళ్ళు. అబ్బో మేమంటే ఏమనుకున్నామండి, ఏమనుకున్నా అనుకోకుండా మనిషి 2 కాళ్ళు 2 చేతులు అవుతారు, జంతువు కాదు. ఇక నువ్వు హెచ్చించుకునేది ఏముంది? అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, నువ్వు తెచ్చుకున్నాయి కాదు. ఇలా 6వ కీర్తనలోనికి వెళ్దాం. కీర్తన వెళ్దాం. 6:5లోనికి వెళ్దాం. అందరూ తీసి చూసుకోవాలి. 6వ అధ్యాయం మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు, నీకు కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఇలా మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు. ఇక్కడ ఏం చేసావు నీవు అవే రికార్డెడ్గా
ప్రకటన గ్రంథంలో మనకు బాగా తెలుసు, జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడి ఉన్నది. వారి వారి యొక్క క్రియలను బట్టి ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని వాడు అగ్నిగుండములో పడవేయడు. అంత లెక్క ఉన్నదండి. 139వ కీర్తన చూసుకోండి. నువ్వు కూర్చోవడము లేవడము మాట నాలుకకు రాక మునిపి ఆయన తెలుసు అంటాడు. నువ్వు ఎన్ని మాట కూర్చుంటావో, ఎన్ని మాట లేస్తావో, ఎక్కడ కూర్చుంటావో అన్ని కూడా రికార్డెడ్గా. నీవు కూర్చుంటుట, నేను లేచడానికి తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించు. ప్రియులారా, మనము యేసు ప్రభువు నమ్ముకున్నాం, జీవం గల దేవుడు. ఒక విషయం చెప్తాను వినండి. భూమి మీద కొందరు యేసు ప్రభువు నమ్ముకొని కూడా కులాన్ని వదిలిపెట్టరండి. జాగ్రత్త వింటున్నారమ్మా, కులాన్ని వదిలిపెట్టరు. గట్టిగా దేని పట్టుకుంటారమ్మా, కులాన్ని యేసు ప్రభువుని కాదండి. అమ్మ మీరు యేసు ప్రభువు నమ్ముకున్నారా? నమ్ముకున్నాం కానండి మేము XY కులం. వారు ఎవరిని గట్టిగా పట్టుకున్నట్టు? యేసు ప్రభువుని పట్టుకున్నట్ట, కులాన్ని పట్టుకున్నట్టమ్మా? ఆ కులాన్ని పట్టుకుని చివరి వాళ్ళు ఒక సాక్షి చెప్తుందమ్మా, మరి నన్ను మానవ దేవుడు నమ్ముకున్నామని అన్నారండి అందరూ. అబ్బా, మానవుడు ఎంత గొప్పడండి, దేవుడు ఆ పేరు పెట్టుకున్నాడు. అది ఒక గొప్ప విషయం లాగా సాక్షిలో చెప్తుంది ఒక ఆమె. వీళ్ళ ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆ కులాన్ని పట్టుకొని ఇంకా అయిపోలేదండి. నేను చెప్పిన మాట ఇక అక్కడ కూడా చాలేదని మన చేతిలో పనేగా. చచ్చిపోయిన తర్వాత కూడా పొలంలోనో తోటలోనో సమాధి ఎత్తుకొని ఈ దమ్ముకున్న వాళ్ళ సమాధి దగ్గర సమాధి చేయబడకుండా వేరుగా సమాధి చేయొచ్చు. వీళ్ళ ఆత్మలన్నీ కూడా అక్కడ ఒకటే. నువ్వు ఎక్కడ చచ్చినా కూడా ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటండి. ఒకడేమో విమానం ప్రమాదంలో చచ్చిపోయాడంట, ఒకడేమో రోడ్డు మీద చచ్చిపోయాడు. నువ్వు రోడ్డు మీద చచ్చిపోయావు, నీకంటే నేను గొప్ప, నేను విమాన ప్రమాదంలో చచ్చినానికి ఎవడైనా ఒకటే. వీళ్ళగా మృతుల ఆత్మలన్నీ ప్రభుని ఎరిగిన వారు, ఎరగని వారు, ఎరిగిన వారికి ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది మంచి వారు. కనుక భూమి మీద రెండే కులాలు ఉన్నాయి. ఒకటి ఉన్నతమైన కులము, జీవముల దేవుడిని నమ్ముకున్న వారు ఉన్నతమైన కులము. నమ్ముకున్నటువంటి వారు తక్కువ కులం. నీవు ఈ కులాన్ని తీసుకొస్తున్నావంటే నీవు ఎక్కడ ఉన్నట్టు? తక్కువ కులంలో ఉన్నట్టు, యేసు కులంలో రాలేం. కానీ కనుక ప్రియాల మనం మాటలు కొద్దాం. కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. చూడండి, 16వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. నేను ఇలాగందును 16 తీసారా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టడు. ఎంత గొప్ప! భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారికి ఎన్ని సదుపాయాలండి, ఎన్ని దినాలండి, ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాడండి. చదువు దేవుడి వాక్యాన్ని బాగా చదువు, ప్రార్థన చేయి, పొద్దున సాయంత్రము చేయి, ప్రార్థన చేయి, ప్రభువుని వేడుకో. ఎంతైనా దేవుడిని వేయిస్తున్నాడు. కనుక మానవులు భూమి మీద దేవుడిచ్చిన దినముల తర్వాత పాతాళంలో, వేడిస్లో, చీకట్లో ఉండాల్సి వస్తుంది. ఆయన ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, ఆయన ఇచ్చిన ఆహారం బట్టి, ఆయన ఇచ్చిన సౌకర్యాలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి సుఖమును బట్టి మనం ఆయనకు లెక్క అప్పగించాలని నడుచుకోవాలి. ఎవరైనా కొద్దిగా డబ్బులు ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే లెక్క కావాలంటున్నాడు ఆయన. నీ జీవితము, నీ జీవము, ఆహారము, నీ ఆరోగ్యము, నీ పర్సనాలిటీ, నీ అందము అన్నీ ఇచ్చిన దేవునికి నీవు లెక్క చెప్పాలి. చూద్దాం, వాక్యంలో నుండి చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 9:27 చూడండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. ఎన్నిసార్లు తెచ్చిపోతారమ్మా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది,
పిరికివాడు అంట రోజు చచ్చిపోతాడు. ఏమంటే మనుషులు ఒక్కసారి చనిపోయేది, ఆ తర్వాత తీర్పు. 2 కొరింథీ 5:10 వెళ్ళినట్లయితే 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష. దేహముతో చనిపోయిన తర్వాత ఈ దేహం ఉండదండి. ఆత్మ దేహము 2 వేరైపోతుంది. దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం. నీకేమీ తక్కువ లేకుండా చేస్తున్నాడు దేవుడు. ఇల్లు, వాకిలి, ఆహారము, ఆదాయము, భార్య, భర్త, బిడ్డలు మళ్ళీ కాలక్షేపం కావాలిగా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పారుగా. అన్నీ ఇస్తున్నాడు దేవుడు. అన్నీ ఇచ్చిన ఆ దేవుడిని ఎంతగా నీవు స్తుతించాలి. రోమాపత్రికలోకి వెళ్దాం. చూడండి 14వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాము. మనలో ప్రతివాడును తను గురించి దేవునికి లెక్క అప్పగించు. ఆయన ఎవరండి? నీకు సమస్తం ఇచ్చిన ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు ఆ ప్రారంభంలో చూసినట్లయితే సమస్తము ఆయన మూలముగా కలిగేను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. కనుక మనం చూసినట్లయితే అనుభవించిన మనుషులు ఏముందండి? చనిపోతాం కదా, ఎక్కడికో పోతాం. ఎక్కడికి పోరమ్మా, చనిపోయినప్పుడు ఎక్కడికి పోరు. ఆయన యొక్క ఆ దృష్టిలో నుండి పక్కకి వెళ్ళడానికి అక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే దేవుడు తన స్వరూపము తన పోలిక చొప్పున మానవులను చేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుడిగా ఉన్నారు. చూడండి, ఒక రిఫరెన్స్ చూపిస్తాను నేను. 1 దశలోనికి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మానవత్వం ఉన్నది. చూడండి, అక్కడ మీ ఆత్మ, శరీరము, జీవము 3 ఉన్నాయి. ఈ 3లో పిల్లల మరణము రాగానే శరీరము, ఆత్మ వేరైపోతుంది. మరణం రాగానే ప్రసంగి 12 చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు. అదిగో అక్కడ ఇవన్నీ కూడా, ఈ ఆత్మలన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాకపోతే అక్కడ ఒడ్డుకు వెళ్ళడము, అడ్డు తవ్వడము, బజారుకి వెళ్ళడము, సరుకులు తేడము, చదువుకోవడం, పరీక్షలు అక్కడే ఉండవండి. ఇలా ఇక్కడ నీవు చేసిన దాన్ని బట్టి ఉన్నతమైన స్థలం అక్కడ. అందుకని ఈ ఆత్మకు మరణం లేదు. Hebrew 9:27 చదివాము. ఒక్కసారి మనిషిని ఒక్కసారి వృత్తి పొందవలనని నియమింపబడి ఉన్నది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అందుకని యేసు ప్రభు అండి శరీరధారికి రోగం ఉన్నప్పుడు చక్కని మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో యేసయ్య ఒక మంచి మాట చెప్పాడు. స్వయంగా చెప్పారు, మరియు ఆత్మను చంపనేరగా దేహమును మాత్రమే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవాలని. అటువంటి శక్తి గలవాడు దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఉన్న వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ఆత్మనేమి చేయలేదు. ఇదిగో ఈ ఆత్మలన్నీ కూడా భద్రపరచబడి ఉన్నాయి. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళండి, 20వ అధ్యాయంలోనికి వెళ్ళండి. అక్కడ మీరు కొద్దివారి, గొప్పవారి అందరూ కూడా
12-13 చూద్దాం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, ఆత్మలవి వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతలోకమున అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం రెండవ మరణము. ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఇప్పుడు చనిపోయిన వారండి వీళ్ళు. సముద్రము తనలో ఉన్న మృతులను శరీరాన్ని ఎప్పుడూ చేపల కప్పలు పెట్టుతున్నాయి, ఆత్మలను ఏమీ చేయలేవు. ఈ ఆత్మలన్నీ కూడా ఆయన న్యాయస్థానం ఎదుట నిలబడాలి. ఈ ఆత్మకు అందుకని ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. కనుక ఈ స్వల్పకాలంలోనే మనం నివసించే స్వల్పకాలంలోనే ఇలా మనం ఆయనను వెతకాలి, ఆయనను వేడుకోవాలి. ఇదిగో మనం జీవించేటువంటి కాలం చాలా స్వల్పకాలం, దాటిపోయే నీడలాంటి పువ్వు వికసించినట్లుగా వికసించు మారిపోతారు. దాటిపోయేటువంటి నీడలాంటి జీవితము, చేత నుండి జారేటువంటి నీటి బిందువు లాంటి జీవితము. ఇదిగో ఈ కొద్ది సమయంలోనే ప్రభువుని వెతకాలి, పూజించాలి. ఇలా మనం చూసినట్లయితే ఆయన ఎక్కడున్నాడు వెతకడానికి అనే సందేహాలు అక్కర్లేదండి. ఇదిగో భూమి మీద దేవుని మాటలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన చేతికి ఇచ్చారు దేవుడు. రోమా 10వ అధ్యాయంలో 6-9 వరకు చదివినట్లయితే దేవుడు ఎక్కడున్నాడో నీకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. రోమా 10:6 నుండి చూసినట్లయితే ఎవరు పరలోకమునకు ఎక్కిపోయి క్రీస్తు ప్రభువుని కిందకి తెస్తారు, ఎవరు పాతాళంలోకి దిగిపోయి ఆయనను పైకి తెస్తారని నీవు అనుకుంటున్నావేమో. వాక్యము నీ నోట, నీ హృదయంలో, నీ చేతిలో, నీ ఇంటిలో ఉన్నది, అది మేము ప్రకటించుకుంటున్నాము. వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే నీ చేతికి ఇచ్చాడు. వాక్యమే దేవుడు. దానిని నీవు బాగా చదివినట్లయితే ఇలా దేవుడు కనబడి మాట్లాడతాడు. మాకు కనబడి మాట్లాడాడు దేవుడు. మాకు కనబడి మాట్లాడిన దేవుడు మీకు కూడా కనబడి మాట్లాడతాడు. అయితే తగిన రీతిగానే ఎట్లా అండి? 3 రోజులు ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ఇక మళ్ళీ 3 నెలల దాకా ఆ జోలికి అట్లా కాదండి. ప్రార్థనా ప్రభువుతో ఉండడం అంటే నీవు 24 గంటలు ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చిన పని చేసుకుంటూ ఆయనను ప్రార్థించాలి, ఆయనను వెతకాలి, వాక్యంలో వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. 24 గంటలు చేయగలిగినట్లయితే మరి పనులు ఎవరు చేస్తారండి? అన్నం ఎవరు పెడతారండి? నీ పనికి ఏం ఆటంకం రాదు. శరీరానికి తెలుసు నీ పనులని నీ కాళ్ళకు చేతులకు ఊరేళ్ళడానికి సంచులు అవన్నీ తీసుకున్నామండి. ఇంటికి తాళం వేసాం. నెక్స్ట్ పని ఎవరిదండి? కాళ్ళకు చెప్పాల్సిన పని లేదు. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే చేస్తాయా? చేతావాడి పని మన పెద్ద కాళ్ళు ఆనబిడ్డ ప్లేట్లో కూరలన్నీ ఇక చేతుల పని తెలిసిన వాళ్ళకి ఇవి చేపలు వేయండి, మొక్కలు వేయండి, వేయండి అయిపోతుంది. కానీ చేసిన పని ఇక గొంతుకి మెగడం బాగా తెలిసిందన్న మొదలు. నువ్వు చెప్పేది ఏంటండి? నీ శరీరానికి నీ పనులన్నీ తెలుసు, పనులన్నీ తెలుసు. మంత్రిలో ఎదుగురా ఎవరంటే అడిగింది? లోపల ఉంటాడు ఎదుగురా మంత్రి, ఎన్ని లేచి తెచ్చేవాళ్ళు తాగడానికి. ఇవన్నీ ఉంటాయి. నీ మనస్సును పిల్లారా, అదే ఆత్మ మనసు, నీ మనస్సును ప్రభువులో ఉంచుకోవాలి.
ఒకడు పట్టణమును పట్టుకుని వారి కంటే తన మనస్సును తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. పనిచేస్తున్నామండి, పనిచేస్తూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియులారా, లోకంలో ఉన్నాం కనుక కొన్ని విషయాలు తప్పదు మనం కూడా. మేము వాక్యం చెప్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయండి. ఒక ఆయన మమ్మల్ని విజయవాడ తీసుకుపోతే ఏమన్నాడంటే, అయ్యా ఊరు దాకా బ్రహ్మాండమైన పాటలండి, గంటసాల పాడాడండి, వంటసాల పాడాడంటే ఇప్పుడు పూర్వం అద్భుతం అండి, పెడతానంటున్నాడు. గుర్తు బాబు చాలాసేపు పెడుతున్నారు. ఇప్పుడు మేము కూడా వింటున్నామండి సినిమా పాటలు. అంటే తెలుసా, విశ్వాసులకు ఫోన్ చేస్తాం, ఆయనతో పని బ్రహ్మాండమైన సినిమా పాటలు. ఆయన అంతడు ఫోను, ఈ పాట అయ్యేదాకా ఎంతడు ఏం చేద్దామా, అడుగమ్మ, మా అబ్బాయి అమ్మ, మా నాన్నమ్మ, మా చిన్న అబ్బాయి ఉన్నాడు, అప్పుడు ఆయన ఆకాశంలో ఉంటాడండి, ఆయన వింటుంటాడు. మా చిన్న అబ్బాయి మేఘాల మీద ఉండేది, కింద దిగడం. ప్రియులారా, నేను కూడా వింటున్నాను సినిమా. తప్పదు, లోపల ఉన్నాను. ప్రభువుని విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, వాక్య ధ్యానం విడిచిపెట్టకూడదు. అప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. కనుక మనము నిత్యము ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి నిత్యము. ఆ నిన్నటికి ఏమంటే ఒక ఉదాహరణ, లోకంలో కూడా దేవుడు పెట్టాడండి. నిన్న బాగా తిన్నారండి, ఆ పల్వాలు అవి ఇవి కుక్కలు చెక్కలు. ఇవి 3 రోజులు ఆగండి అమ్మ, 2 రోజులు తినమాకండి. నిన్న బాగా పెట్టాను కదా, అట్లా తెల్లారి పట్టుకోండి, మళ్ళీ కావాలి టిఫిన్ వేసుకురండి. అలాగే వాక్య ధ్యానం, ప్రార్థన, ప్రభు సహవాసం కూడా మనకు ఉన్నట్లయితే అది తప్పకుండా కనబడి మాట్లాడతారు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించుగా. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు మోకరించాలనుకున్నాక గొప్ప విషయాలు ప్రభా నీ గ్రంథంలో మాకు రాయించి పెట్టారు. వాటిని మేము ధ్యానం చేసుకుని అలాగూ మేము ముందుకు వెళ్ళినట్లయితే అది భారమైనది కాదు నాయన. అలాగూ ముందుకు వెళ్ళినట్లయితే అయ్యా నీకు దొరుకుతావు ఆయన, మాకు సమీపంగా ఉన్నావు ఆయన, మేము వేడుకోవడానికి మాకు దొరుకుతావు కనుక అట్టి కృప వాక్యం మీద వీళ్ళందరికీ దయచేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.